హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పాకం గారెలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జ్యూసీగా భలే ఉంటాయండి. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. గెస్ట్లు వస్తారు, ఏదైనా స్పెషల్గా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు, కొత్తగా ఉంటుంది. పాకం గారెలకి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానితే సరిపోతుంది. చిన్న గ్లాస్తో చేసిన క్వాంటిటీ చాలా అవుతాయండి. చూడండి, పప్పు ఇలా బాగా నానింది కదా. ఇప్పుడు ఇది 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. పప్పు గ్రైండ్ చేసుకునే దానికంటే ముందుగా పాకం పట్టుకుందాం. పాకం పట్టిన తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవచ్చు. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 గ్లాస్ మినప్పప్పుకి అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. 2 గ్లాసుల బెల్లానికి 1.25 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. చూడండి, 1 గ్లాస్ నిండుగా తీసుకొని ఇంకొక గ్లాస్ కొంచెం తగ్గించి పోసుకోవాలి. 1/4 వంతు తగ్గించి పోసుకుంటే సరిపోతుంది. ఇందులో 4 యాలకులు కూడా వేసి కలుపుకోవాలి. దీనికి తేగ పాకం, ముదురు పాకం అలా ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది. అంటే గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ రావాలి. చూడండి, బెల్లం కరిగి మరుగుతూ మొదలైంది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. పట్టుకొని చూస్తే చేతికి లైట్గా జిగురుగా తగులుతుంది. అలా జిగురుగా తగిలింది అంటే పాకం వచ్చినట్టు. ఇంతకన్నా ఎక్కువ రాకూడదు. ఇంతకన్నా ఎక్కువ వచ్చిందనుకోండి గారెలు పాకం పీల్చవు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాకం పట్టుకున్నాం కదండి, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పప్పు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గారెల పిండి చాలా జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పల్చన అవ్వకూడదు, కాస్త గట్టిగానే ఉండాలి. పల్చన అయిందంటే గారెలు వేయడానికి రావు, అలాగే నూనె కూడా పీలుస్తాయి. పప్పు అంతా ఇలా వేసుకున్నాక కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండికి పోసినట్టు గారెల పిండికి నీళ్ళు ఎక్కువ పట్టవండి, చాలా తక్కువ పడతాయి. గ్రైండర్లో రుబ్బిన పిండితో గారెలు వేస్తే చాలా బాగా వస్తాయండి, గట్టిగా ఉండవు. మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ గ్రైండర్ లేదు అనుకుంటే మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు. కాకపోతే మిక్సీలో చాలా జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి పలచబడిపోతుంది. పప్పు కూడా ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పిండి బాగా నలిగింది కదా. ఇంకొక 2 నిమిషాల్లో తీసేస్తామన్నప్పుడు చివరిలో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇలా పిండి నలుగుతున్నప్పుడు వేసుకుంటే గారెలు చాలా గుల్లగా వస్తాయి. ఉప్పు వేసాక పిండి కూడా కొంచెం పలచబడుతుంది. ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా పలచగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. పిండి మొత్తం తీసుకున్నాక చివరిగా 1 స్పూన్ బియ్యపిండి వేసి కలుపుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల గారెలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మీరు మిక్సీలో రుబ్బినా గ్రైండర్లో రుబ్బినా బియ్యపిండి వేసుకొని చూడండి ఎంత బాగుంటాయో. గారెలు ఒత్తుకోవడానికి నీళ్లు ఖచ్చితంగా ఉండాలి. ఇలా బటర్ పేపర్ కానీ, అరిటాక్ కానీ, కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. పేపర్కి కూడా తడి చేసుకొని చేయి తడి చేసి పిండి తీసుకోవాలి. చేయి తడి చేసుకోవడం వల్ల మీకు అంటుకోకుండా బాగా వస్తాయి. బటర్ పేపర్, అరిటాకు ఇవేమీ లేకుండా మీరు ఇలా వేసేయగలరు అంటే ఇలా కూడా వేయచ్చు, లేదా ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇలా లైట్గా ఒత్తుకోవాలండి, పల్చిగా ఒత్తకూడదు. లైట్గా ఒత్తి చిల్లి పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి గారెలు వేసుకోవాలి. పాకం గారెలు చిన్నగా ఉంటేనే బాగుంటుంది. పాకం గారెలకి ప్రత్యేకంగా పిండి రుబ్బడం ఏముండదండి. మామూలు గారెలకి ఎలాగో అలాగే మీరు ఎప్పుడైనా మామూలు గారెలు వేసుకున్నప్పుడు కొన్ని గారెలు ఇలా పాకంలో వేసుకోవచ్చు. వేసిన వెంటనే కలపకూడదు. కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. నూనె కూడా నొరగ తగ్గింది. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఇలా వేడిగా పాకంలో వేసుకోవాలి. పాకం కాస్త చల్లారినా పర్వాలేదండి, గారెలు చల్లారకూడదు. వేడి మీద వేయాలి. వేడి మీద వేస్తేనే పాకం బాగా పడుతుంది. గారెలు వేసి అటు ఇటు ఇలా కలిపి కాసేపు అలా ఉంచేసేయాలి. ఇంకొక వాయి వేగేంత వరకు అవి ఉంచామనుకోండి, వీటికి లోపల పాకం పడుతుంది. ఇదే విధంగా అన్ని గారెలు వేసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి పాకంలో వేసుకుందాం. ఇవి మనం ముందు వేసినవి ఉన్నాయి కదండి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి
తీసుకోవాలి. ఇవి తీసుకున్నాక మళ్ళీ ఆ గారెలు వేసుకోవాలి. ఇవి కూడా అంతేనండి, అటు ఇటు కలిపి కాసేపు అలా ఉంచేసేయాలి. ఒకవేళ బెల్లం పాకం తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం పాకం పట్టి కలుపుకోవచ్చు. మీకు ఒక గారె చూపిస్తానండి, పాకంలో వేయింది ఎంత గుల్లగా ఉంటుందో చూడండి. బియ్యం పిండి వేయడం వల్ల ఈ విధంగా ఉంటుంది, చాలా బాగా వస్తాయి. ఇంతేనండి, పాకం గారెలు తయారైనవి. చూడండి ఎంత బాగున్నాయో, భలే ఉంటాయి. 2 రోజుల వరకు ఉంటాయి, అస్సలు పాడవు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.